ప్రీవియస్ బిట్స్. ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఈ సంవత్సరం జరిగింది. 1303. కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య 12. అరికేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? మొదటి ప్రోలరాజు. కాకతీయుల నాటి సుప్రసిద్ధ వాడరేవు పట్టణం మోటుపల్లి. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం జైనము. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది? రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడి కట్టించినది ప్రతాపరుద్రుడు 1 లేదా మొదటి ప్రతాపరుద్రుడు. 1000 స్తంభాల గుడి ఇక్కడ కలదు. వరంగల్. 1000 స్తంభాల దేవాలయం శిల్పాల ఆధారంగా నటరాజ రామకృష్ణ ఈ కింది నృత్య రూపంలో దేవుని ప్రోత్సహించెను లేదా పునరుద్ధరించెను. ఆన్సర్ పేరని శివతాండము. 1000 స్తంభాల గుడి కట్టించిన సంవత్సరం 1162. జలకరండయ అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన కాకతీయ శాసనం ధర్మసాగర శాసనం. మేరుక అనేది దేని మీద పన్ను? మాగాణి భూములు. రుద్రమదేవి దేవగిరి యాదవుల నుండి సాధించిన విజయము ఈ క్రింది శాసనాలలో దేనిలో నమోదు చేయబడినది? బీదరు. ప్రతాపరుద్ర యశోభూషణమును రచించినది విద్యానాథుడు. కాకతీయ కాలము నాటి ఈ క్రింది శాసనాలలో ఏ శాసనము పశుపత శైవ శాఖను గురించిన విలువైన సమాచారమునిచ్చుచున్నది? మల్కాపురం శాసనం. కాకతీయులచే నిర్మించబడిన ప్రఖ్యాత ఛాయా సోమనాథ దేవాలయం ఎక్కడ ఉన్నది? పానగల్లు. బమ్మెర పోతన తాను రచించిన భాగవతమును ఎవరికి అంకితమిచ్చుటకు నిరాకరించెను? 2వ సింగమ నాయకుడు. ప్రసూతి వార్డుతో కూడిన పెద్ద ఆసుపత్రిని మందడం గ్రామంలో ఎవరి పాలనలో నిర్మించారు? రుద్రమదేవి. నృత్య రత్నావళిని గాయప సేనాని ఎవరి పరిపాలనలో కాలంలో రచించెను? గణపతి దేవ. జాయప నాయకుడు రచించిన గ్రంథం నృత్య రత్నావళి. నృత్య రత్నావళిని ఎవరు రచించారు? జయప సేనాని. సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. పాలంపేటలోని ప్రసిద్ధ కాకతీయ దేవాలయం రామప్ప దేవాలయం నిర్మాణమైన సంవత్సరం క్రీస్తు శకం 1213. పాలంపేటలో సుప్రసిద్ధ రామప్ప దేవాలయంను నిర్మించిన వ్యక్తి రేచర్ల రుద్రుడు. రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది ఏకశాల. రామప్ప దేవాలయం ఏ రాజుల కాలంలో నిర్మించబడింది? కాకతీయులు. రామప్ప దేవాలయం ఉన్న జిల్లా వరంగల్. ఎవరి పాలనా కాలంలో రామప్ప మరియు పిల్లల దేవాలయము నిర్మించబడ్డాయి? కాకతీయులు. ఈ కింది వారిని చారిత్రక కాలక్రమానుసారంగా పేర్కొనండి. వరంగల్ కాకతీయులు, కొండవీటి రెడ్లు, విజయనగర రాజులు, దక్కను బహుమనీలు, ఒరిస్సా గజపతులు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధుడైన కవి కేతన సంస్కృతంలోని ఏ గ్రంథాన్ని తెనిగించి అభినవ దండి అనే బిరుదును పొందాడంటే దశమ కుమార చరిత్రం. ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంజీవరం వరకు ప్రస్తుతం ఆంధ్రదేశంలోని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను కలుపుకొని ఆంధ్రదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాకతీయ రాజు ఈ క్రింది వారిలో ఎవరు? గణపతి దేవుడు. ఏ శాసనం ప్రకారం మొదటి బేతరాజు ప్రథమ కాకతీయ రాజు? కాజీపేట శాసనం. ఈ క్రింద పేర్కొన్న గ్రంథాలలో దేనిలో వరంగల్ నగర వర్ణన చాలా విశదంగా వివరించబడింది? క్రీడాభిరామం. క్రీడాభిరామం ఒక కావ్యం.
క్రీడాభిరామాన్ని బట్టి ఈ కింది వానిలో ఏ పట్టణం నటులకు నిలయమని తెలుస్తుంది? ఓరుగల్లు. మాచల్ దేవి ఈ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర. క్రీడాభిరామం. పచ్చల సోమేశ్వర దేవాలయం ఈ చోటనున్నది. పానుగల్లు. కాకతీయుల కాలంలో మోటుపల్లి సందర్శించిన ఇటలీ దేశ యాత్రికుడు. మార్కోపోలో. రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో. మార్కోపోలో ఎవరి కాలంలో వచ్చాడు? రుద్రాంబ. కంచి వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన మహాశక్తిమంతుడైన కాకతీయ రాజు గణపతి దేవుడు. గణపతి దేవుడి రాజగురువు ఎవరు? విశ్వేశ్వర శివాచార్యుడు. హనుమకొండ నుంచి రాజధానిని ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు గణపతి దేవ. కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు పొందినవాడు ఈ కింది వారిలో ఎవరు? రేచర్ల రుద్రుడు. వల్లభామాత్యుని క్రీడాభిరామంలో కంటికి కట్టినట్టు వర్ణించబడిన నగరం ఈ కింది వానిలో ఏది? వరంగల్లు. కాకతీయుల పాలనా కాలంలో బంగారు నాణేలను ఇలా పిలిచేవారు? మాడ. మహామండలేశ్వర బిరుదు వహించిన రాజులు ఎవరు? కాకతీయ రాజులు. విదేశీ వర్తకం సాగించే వర్తకులకు రక్షణ కల్పిస్తూ అభయమిస్తూ గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఎక్కడ ఉంది? మోటుపల్లి. ముస్లింలు ఏ రాజుల కాలంలో దండయాత్రలు చేశారు? కాకతీయులు. రెండవ ప్రతాపరుద్రుని ఓడించి బందీగా తీసుకువెళ్ళిన వ్యక్తి ఉలుగ్ ఖాన్. గణపతి దేవుని వారసత్వమున వచ్చిన వారు రుద్రమదేవి. రాణి రుద్రమదేవి ఎవరి కుమార్తె? సరైన సమాధానం గణపతి దేవుడు. ఆంధ్రుల ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి మహిళ రుద్రాంబ. రుద్రాంబ 1262-1289 పిల్లలు. పిల్లలు. రుద్రాంబకు పిల్లలు. 3 కూతుర్లు. రుద్రమదేవుని ఓడించిన యాదవరాజు జైతుగి. కాకతీయ రాజ్యం పతనమైన సంవత్సరం 1323. గణపతి దేవుని అభయ శాసనము మోటుపల్లి. కాకతీయుల ముఖ్య ఎగుమతి వస్త్రములు. కాకతీయుల సంస్కృతి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? వరంగల్. రుద్రేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? హన్మకొండ. ఈ కింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? నన్నే చోడుడు కుమార సంభవం, పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర, వేములవాడ భీమకవి బసవ పురాణం, మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారం. ఆన్సర్ వేములవాడ భీమకవి బసవ పురాణం. నీతి శాసనం రచించిన వారు రుద్రదేవ. ఆంధ్రుల సంస్కృతి నాగరికతకు అంతిమంగా రూపం కల్పించిన రాజ్యవంశం కాకతీయులు. కాకతీయులను ఓడించిన మొదటి సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ. బయ్యారం చెరువు శాసనం వీరి చరిత్రను గురించి తెలుపుతుంది. కాకతీయులు. కింది ఏ వంశానికి చెందిన ప్రథమ పాలకులు జైనులు అని నమ్మబడుతుంది? కాకతీయ వంశం. నాయకులు అనే పేరుగాంచిన సామంతులచే కింది ఎవరి సామ్రాజ్యం యొక్క పాలన జరిగింది? కాకతీయులు. వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయానికి పునాది వేసిన వారు ఈ కింది వారిలో ఎవరు? మొదటి ప్రతాపరుద్రుడు. కాకతీయ పాలకుల కాలం 1323. కాకతీయ రాజు గణపతి దేవ దక్షిణ భారత్ను ఈ సంవత్సరం కాలంలో పాలించెను. 1199-1261 ఏడి. గీతా గోవిందం రాసిన వారు ఎవరు? జయదేవ. ఎవరి పాలనలో గోల్కొండ బహమని సుల్తాన్కు అప్పగించబడింది? కాపయ్య నాయకుడు. విలాస శాసనం జారీ చేసిన వ్యక్తి ముసునూరి ప్రోలయ నాయకుడు. ఆంధ్ర సురత్రాణ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు? కాపయ్య నాయకుడు. ప్రాక్టీస్ బిట్స్. కాకతీయ రాజ్య వంశస్థాపకుడు ఎవరు? 1వ బేతరాజు. మొదటిసారిగా క్రీస్తు శకం 956వ సంవత్సరం నాటి తూర్పు
చాళుక్య రాజు దానార్ణవుని మాగల్లు శాసనం ఏ కాకతీయ రాజు పేరును ప్రస్తావించింది? కాకర్తే గొండన. అమెరికాకు చెందిన సింధియా టాల్బోట్ అనే చరిత్రకారిణి తన రచన ఫ్రీ కొలోనియల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్, సొసైటీ, రీజన్ అండ్ ఐడెంటిటీ ఇన్ మిడివల్ ఆంధ్రదేశలో ఏ రాజ్య వంశం గురించి రాశారు? కాకతీయులు. రుద్రదేవుని హనుమకొండ శాసనంలో ఏ కాకతీయ రాజు గురించి ప్రస్తావన ఉంది? 2వ ప్రోలరాజు. ఏ కాకతీయ రాజా పాలనలో పల్నాడు యుద్ధం 1182లో జరిగింది? రుద్రదేవుడు. ఓరుగల్లు కోటకు పునాదులు వేసిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు. కాకతీయ రాజుల మహాప్రధానులకు సంబంధించి సరైనది. గణపతి దేవుని మహాప్రధాని మాల్యాల మహాద్రిరెడ్డి, రుద్రమ్మదేవి మహాప్రధాని వెల్లంకి గంగాధరుడు, 2వ ప్రతాపరుద్రుని మహాప్రధాని ముప్పది నాయకుడు. పైవన్నీ సరైనవే. కాకతీయుల నాడులో నయంకార నాయక వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? గణపతి దేవుడు. కాకతీయుల కాలంలో వర్తక సామాగ్రిలపై విధించే పన్నును ఏమంటారు? మగమ.